గత పాలకుల నిర్లక్ష్యం వల్లే కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మురుగునీటి సమస్య ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉందన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. మురుగునీటి సమస్యను గాలికి వదిలేయడంతోనే అంబేద్కర్ నగర్, టీచర్స్ కాలనీ, రైల్ నిలయం ప్రాంత వాసులు ఇబ్బందులకు గురయ్యారని చెప్పారు. సమస్య పరిష్కారం కోసం మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో సేవరేజ్ పైప్ లైన్ పనులను స్థానిక కార్పొరేటర్ కొంతం దీపికతో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు. మురుగునీటి సమస్య పరిష్కారానికి 70 లక్షలను రాష్ట్ర ప్రభుత్వ నిధులను కేటాయింపచేసినట్లు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడి సమస్యలను స్థానికుల ద్వారా తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రత్యేకంగా నిధులు కేటాయింపచేశారని వివరించారు. 70 లక్షల రూపాయలతోటి సేవరేజ్ పైప్ లైన్ వర్కులు ఈ అంబేద్కర్ నగర్ లో స్టార్ట్ చేయడం జరిగినది. ఈ 70 లక్షల రూపాయల వరకు తోటి ఎంతో మంది 70 లక్షల రూపాయలు కేటాయించకుండా అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ నీళ్లు ఆగిపోవడం, వర్షం వచ్చినా ఇప్పుడు ప్రతిరోజు ఇక్కడ బస్తీవాసులే కాకుండా ఇక్కడ పోయి వచ్చిన కూడా అనేక సంవత్సరాల నుంచి ఇబ్బంది ఉండే. ముఖ్యంగా నీళ్లతోటి అక్కడ నిలబడిపోయినప్పుడు అనారోగ్యం కావచ్చు, దుర్వాసన కావచ్చు, అనేక ఇబ్బందుల పరిస్థితులు ఈ రోజు ఈ పని పూర్తయినాక తొలగిపోతుంది. ఈ రోజు పనులు స్టార్ట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. దీని ద్వారా ఇక్కడ నీళ్లు అక్కడ టీచర్స్ కాలనీ నుంచి కావచ్చు, అడ్డగుట్ట నుంచి కూడా నీళ్లు వచ్చేది కూడా మామూలుగా కావచ్చు. వర్షం వచ్చినప్పుడు కూడా ఇబ్బందులు అన్ని తొలగిపోయి ఇబ్బంది లేని పరిస్థితులు ఏర్పడుతుంది. 1 లక్షల రూపాయలతో ఇంకొక వరకు కూడా లైన్ ఉంది. అది కూడా ఈ పని అయినాక చేస్తాం. ఇలాంటి పనులు కూడా ముందు కూడా విడతల వారీగా సమస్యలు పరిష్కరిస్తామని కూడా తెలుపుతున్నాం. ఈ రోజు ఇక్కడ ఈ వర్క్ ఏదైతే సేవరేజ్ పైప్ లైన్ వర్క్ స్టార్ట్ అవుతుందో అది HMWS నుంచి నిధులు 70 లక్షల రూపాయలు కేటాయించి స్టార్ట్ చేస్తున్నాం. ఈ రోజు GHMC లిమిట్స్ కూడా పెంచి GHMC లిమిట్స్ మొత్తం కూడా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆలోచిస్తున్నారో ఇలాంటి పనులు కూడా ముందుగా ఇక్కడే కావచ్చు, కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ ఉన్న ఏరియా కూడా సమస్యలు పరిష్కరిస్తూ ఎక్కడైతే వాళ్ళకు అవసరాలు ఉందో దాని అనుగుణంగా నిధులు